అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు క్వెషన్ అడిగారనమాట. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పోస్టులు రిక్రూట్‌మెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సిలబస్ కూడా రిలీజ్ చేశారు కదా! అసలు ఏంటి ఆ పోస్టులు? ఎలిజిబిలిటీ ఏంటి? అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏముండొచ్చు? నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకసలు వాటికి ఎలా చదివితే ఈజీగా జాబ్ వస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇటీవల స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ రిలీజ్ చేశారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి, ఫారెస్ట్ బీట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్‌కి ఎలాగో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ అంటే మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ క్రింద ఏఎస్ఐ క్యాడర్ ఉంటుంది కదా! ఆ క్యాడర్ ఈక్వల్స్ టు వస్తదనమాట. ఓకేనా? సో, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి. అలాగే బీట్ ఆఫీసర్ అంటే కానిస్టేబుల్ కంటే కొద్దిగా తక్కువ సాలరీ ఉంటది. క్యాడర్ మాత్రం మంచిగానే ఉంటది ఆ డిపార్ట్మెంట్‌లో. తర్వాత వచ్చేసరికినేమో ఏఎఫ్‌బీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటే చౌకీదార్ క్యాడర్ వస్తది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇస్తారు. బీట్ ఆఫీసర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఇస్తారు. అలాగే మీకు సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్తారు. ఓకే. అయితే ఇందులో పోస్టుల పరంగా చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ సుమారుగా 100 పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు 100 పోస్టులు స్క్రీనింగ్ టెస్ట్‌లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే యాజ్ యూజువల్‌గా మీకు జీఎస్ మొత్తం ఇచ్చారు. జీఎస్‌తో పాటు వాళ్ళకి ఫస్ట్ సెక్షన్‌లో వాళ్ళు పార్ట్ ఏలో వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్‌లో మ్యాథ్స్ కూడా కలిపేశారు. కాబట్టి ఫస్ట్ సెక్షన్ మీరు ఒకటి జీఎస్ ఎంత ఇంపార్టెంట్, మ్యాథ్స్ కూడా సగం మార్క్స్ 37 మార్క్స్ మ్యాథ్స్ వస్తాయి. జీఎస్ 37 మార్క్స్ వస్తాయి సెక్షన్ ఆఫీసర్‌లో. ఆ తర్వాత పార్ట్ బిలో వచ్చేసరికి మీకు ఏకంగా 75 మార్క్స్ జనరల్ ఫారెస్ట్ ఇచ్చారు. 12 యూనిట్లు ఇచ్చారు. చాలా హెవీ సిలబస్. నథింగ్ బట్ ఐఎఫ్ఎస్ సిలబస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సిలబస్ అది ఏకంగా యాజ్ ఇట్ ఈస్. కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుదామంటే. గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఆఫీసర్‌లో స్క్రీనింగ్ టెస్ట్‌లో ఏదైతే సిలబస్ ఉంటదో మెయిన్స్‌లో సిలబస్ మారుతది. మెయిన్స్‌లో వచ్చేసరికినేమో ఫస్ట్ పేపరు జీఎస్ పేపర్ వస్తది. సెకండ్ వన్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి వచ్చేస్తది. మూడో పేపర్ ఇస్తే ఫారెస్ట్ ఇస్తారు. లేకపోతే 2 పేపర్‌లు కండక్ట్ చేస్తారు గతంలో లాగా. ఇది సెక్షన్ ఆఫీసర్‌కి సంబంధించి. ఓకేనా? కాకపోతే మాత్రం మరలా చెబుతున్నా సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టులే ఉన్నాయి. చూసుకొని ప్రిపేర్ అవ్వండి. సెక్షన్ ఆఫీసర్‌కును బీట్ ఆఫీసర్‌కి సిలబస్ చిన్న చేంజ్ ఉంది. సెక్షన్ ఆఫీసర్ బాగా చదివితే బీట్ క్వాలిఫై కాకపోవచ్చు, అవ్వచ్చు. కానీ బీట్ బాగా చదివితే సెక్షన్ క్వాలిఫై అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే సిలబస్‌లో మార్పు ఉంది ఇక్కడ పార్ట్ బిలో. ఇక్కడ చూసుకొని ప్లాన్ చేసుకోండి తప్ప కలిపి నేను కోచింగ్ ఇచ్చేస్తా, కలిపి వచ్చేస్తా జాబ్ అనేది అబద్ధం. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ 1:12 గాని, 1:15 గాని అంటున్నారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వతే స్క్రీనింగ్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. పాయింట్ నంబర్ 1. రెండోది బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో, ఈ బీట్ ఆఫీసర్‌కి వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ ఇచ్చారు. సిలబస్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే యాజ్ యూజువల్ గానే ఏమని ఇచ్చారు మనకి ఒక పేపర్ 150 మార్క్స్‌కి ఉంటది. పార్ట్ ఏ 75 మార్క్స్‌లో ఓన్లీ జీఎస్ ఇచ్చారు. పార్ట్ బిలో మ్యాథ్స్ 37 మార్క్స్ వరకు వస్తాయి. బయాలజీ పార్ట్ 37 మార్క్స్ వరకు ఉన్నాయి. అది నిజంగా బయాలజీ కాదు. కోర్ బయాలజీ అంటారు. అంటే నార్మల్‌గా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో బయాలజీ ఎవరైతే చెబుతారో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఓకే. కోర్ బయాలజీ కాబట్టి ఎవరైతే బయాలజీలో గాని, మైక్రో బయాలజీ గాని ఈ టైప్ ఆఫ్ ఉంటారో ముఖ్యంగా బయాలజీ కాదు బోటనీ అది. సో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి కొద్దిగా హెవీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అది ఈజీ అవుతుంది హ్యాండిల్ చేయడం. అది కూడా సిలబస్ మార్చారు బయాలజీ పార్ట్. సో, మీరు బీట్ ఆఫీసర్ గాని, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గాని క్వాలిఫై అవ్వాలంటే మాత్రం మీ ముందున్నటువంటి ఒకే ఒక మంచి ఆప్షన్ ఏంటంటే మ్యాథ్స్ బాగా చేయండి. సిలబస్‌లో అర్థమెటిక్ మొత్తం ఇచ్చేసాడు. ప్యూర్ మ్యాథ్స్‌లో లాగరిథమ్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఇచ్చారు. మెయిన్స్‌లో వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ అంతా వచ్చేస్తది. మ్యాథ్స్ అంతా వచ్చేస్తది. ఒక పేపర్ ఉంటది మెయిన్స్‌లో. అలాగే నెక్స్ట్ జీఎస్ ఒక పేపర్ వచ్చేస్తది మెయిన్స్‌కి. ప్రిలిమ్స్ మాత్రం గ్యారంటీ క్వాలిఫై అవ్వాలి. 1:12 గాని, 1:15 గాని తీస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్‌కి 2 పేపర్లు మ్యాథ్స్, జీఎస్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లేకపోతే ప్రాబ్లమ్‌లో పడతారు. బయాలజీ వాళ్ళు ఇచ్చిన సిలబస్‌కి పర్ఫెక్ట్ సోర్స్ లేదు. ఇప్పటివరకు బుక్ కూడా లేదు ఆ సోర్స్‌కి. కాబట్టి బయాలజీ మాత్రం కన్ఫర్మ్‌గా ఎవరైతే హైలీ ప్రొఫెషనల్ ఉంటారో సిలబస్ చాలా డెప్త్‌గా ఉంది చెప్తున్నా. నాకు అది ఎప్పటినుంచో బయాలజీ చూస్తున్నాను. అందులో గ్రూప్ 1 ఎప్పటినుంచో డిస్క్రిప్ట్ రాసి ఉన్న వ్యక్తిని కాబట్టి చెబుతున్నాను. బయాలజీ సిలబస్ డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి ఎవరైనా హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరలా చెబుతున్నా 100కి, 200కి, 500కి కోర్సులు వస్తున్నాయని చెప్పేసి ఫాలో అయ్యి ఆ వచ్చి చిన్న చిన్న నోటిఫికేషన్ అవేం పెద్ద హ్యూజ్ నోటిఫికేషన్స్ కాదు. ఆ వచ్చి 500, 1000, 500, 600 పోస్ట్ కూడా పోగొట్టుకోవద్దు జీవితాన్ని. అలా టైం కిల్ చేసుకోవద్దు. వీలైతే ఒక బలమైన ఇన్‌స్టిట్యూట్ అయినా ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళండి. లేదనుకుంటే బలమైన వ్యక్తి ఎవరైనా బయాలజీకి, మ్యాథ్స్ కలిపి కోచింగ్ ఇస్తే జాయిన్ అవ్వండి. లేదా నష్టపోతారు. ఎందుకంటే సిలబస్ వేరేలా ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఎనీవే ఎలాగో మీకు గతంలో ఏజ్ లిమిట్ 31 దాకా ఉంది. 18-31 ఉంది కాబట్టి 31+5 ఏజ్ లిమిట్ పెట్టుకున్నా కూడా మీకు 36 దాకా వచ్చే ఛాన్స్ ఉంటది. లేదా 31+3 మాక్సిమం 5 ఇస్తారు. 31+5 36 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది చూసుకోండి. సో, ఇంకొకటి మెయిన్స్ ఇంకా మేజర్ నోటిఫికేషన్ మనకు రాలేదు. నోటిఫికేషన్ వచ్చాక మీ జిల్లా పోస్టులు చూసుకున్నాక, నీకు ఎన్ని ఎలిజిబిలిటీ వస్తున్నాయో చూసుకున్నాక అప్పుడు మీరు ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయండి. లేకపోతే పోస్ట్ లేకుండా ప్రిపేర్ అయితే టైం కిల్ అయిపోతది.
దాని బదులు మీరు రైల్వేకో ప్రిపేర్ అయితే జాబ్ ఈజీగా వస్తుంది. సో పోస్టులు చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.